రంగారెడ్డి జిల్లా నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. కేసులో 30 మంది వీఐపీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వీరిలో ప్రముఖ కంపెనీల ఓనర్లు, డ్రగ్స్ వినియోగదారులుగా నిర్ధారించారు. 30 మంది వీఐపీలకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులు ఇదివరకే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ను అరెస్టు చేశారు. అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడిన టైంలో మరో 19 మంది వీఐపీలను గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 50 మంది వీఐపీలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. కేసులో 30 మంది వీఐపీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వీరిలో ప్రముఖ కంపెనీల ఓనర్లు, డ్రగ్స్ వినియోగదారులుగా నిర్ధారించారు. 30 మంది వీఐపీలకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులు ఇదివరకే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ను అరెస్టు చేశారు. అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడిన టైంలో మరో 19 మంది వీఐపీలను గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో 50 మంది వీఐపీలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, నార్సింగి డ్రగ్స్ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నార్సింగి డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తున్నారు. సో యాక్చువల్గా 15 రోజుల క్రితం అంటే జూలై 15th రోజు ఇటు నార్సింగి, గచ్చిబౌలి ఈ ఏరియాల్లో ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అలాగే ఈ రాజేంద్రనగర్ జోన్ పరిధిలో ఉన్న నార్సింగి పోలీసులు వీళ్ళు ఒక జాయింట్ ఆపరేషన్ చేసి 200 గ్రాముల కొకైన్ పట్టుకున్నారు. సో దీంట్లో ముఖ్యంగా ఇటు నైజీరియన్స్ ఉన్నారు, దీంతో పాటు కొంతమంది వినియోగదారులు కూడా దొరికారు. సో యాక్చువల్గా అయితే ఒబెకా అనే మెయిన్ పెడ్లర్, ఇతను నైజీరియాకి సంబంధించిన వ్యక్తి, ఇతనితో పాటు బ్లెస్సింగ్ అనే ఒక మహిళ, ఆమె కూడా అటు నైజీరియాకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ఢిల్లీ, ముంబై నుంచి ఇటు హైదరాబాద్కు డ్రగ్స్ సప్లై చేస్తుండగా ఇటు పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్ చేసి భారీగా అంటే 200 గ్రాముల కొకైన్ పట్టుకున్నారు. సో కొకైన్ పట్టుకున్నప్పుడు ఈ ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో వారితో పాటు వినియోగదారులను కూడా పట్టుకున్నారు. సో అప్పుడు పట్టుకున్న వినియోగదారులో ఇటు నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా దొరికాడు. అతను రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటున్నాగా దొరికాడు. వాళ్ళకు కూడా డ్రగ్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. సో మొదటగా అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు మొత్తం 19 మందితోటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో దాంట్లో 7 దానిలో డ్రగ్ పెడ్లర్స్ ఉండగా మిగతా 12 మంది వాళ్ళంతా వినియోగదారులుగా గుర్తించారు. సో వాళ్ళపైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ 27 ప్రకారం, సెక్షన్ 27 ప్రకారం వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు. దీనిలో రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్ని A10గా చేర్చారు. సో అతనికి మొదటగా డ్రగ్ టెస్ట్ చేశారు ఇన్స్టాంట్గా, దానిలో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి తరలించి అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేయించడంతో అక్కడ కూడా పాజిటివ్ రావడంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. సో దీనిలో అంటే వీళ్ళకు ఈ ఒబెకా, బ్లెస్సింగ్ వీళ్ళందరితోటి కాంటాక్ట్స్ ఉన్న వీళ్ళ కన్జ్యూమర్లందరినీ ఆ రోజు నుంచి పట్టుకునే పనిలో ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో అలాగే నార్సింగి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తూనే ఉన్నారు. సో మొదటగా ఒబెకా, బ్లెస్సింగ్ వీళ్ళిద్దరి నుంచి ఇటు ఏపీ, తెలంగాణకు గౌతమ్, వరుణ్ అలాగే షరీఫ్ వీళ్ళు ముగ్గురు ఎస్పెషల్లీ ఇటు హైదరాబాద్ అలాగే ఏపీలోని విజయవాడకు వీళ్ళు ముగ్గురు ఈ నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి వీళ్ళు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. సో వీళ్ళ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ చేయగా ఇంకా 30 మంది ప్రముఖులు హైదరాబాద్ అలాగే విజయవాడకు సంబంధించిన కొంతమంది రియల్టర్స్, కొంతమంది పబ్ ఓనర్స్, దీంతో పాటు కొంతమంది ఐటీ సంస్థలకు సంబంధించిన యజమానులు కూడా వీళ్ళకు వినియోగదారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సో ఇప్పటి వరకు అప్పుడే 12 మంది కన్జ్యూమర్లు గుర్తించారు. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా చేశారు. మళ్ళీ తిరిగి ఇప్పుడు కొంతమంది ప్రముఖులు కూడా దీంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సో దీంట్లో ఇప్పటికే అటు నిఖిల్ ధావన్ అనే వ్యక్తి, ఇతనికి హైదరాబాద్తో పాటు వివిధ దేశంలోని వివిధ ప్లేసెస్లో మొత్తం 7 పబ్బులు ఉన్నట్లు గుర్తించారు. సో ఇతడు నిఖిల్ ధావన్ ప్రస్తుతానికి అతనికి డ్రగ్ టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది. సో అతను పబ్బులు నిర్వహిస్తున్నాడు, పార్టీస్ హోస్ట్ చేస్తాడు. కాబట్టి ఈయన కేవలం కన్జ్యూమర్గానే ఉన్నాడా, లేకపోతే ఇతను పబ్బుల్లో నిర్వహించే పార్టీస్కి ఇటు ఒబెకా కానీ ఇటు గౌతమ్, వరుణ్ నుంచి కానీ వీళ్ళ నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని అతని పబ్స్లో కూడా ఇతను సప్లై చేస్తున్నాడా అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇతను ఒక పబ్ ఓనర్, ఇతనికి 7 పబ్స్ ఉన్నాయి. అలాగే వీకెండ్స్లో ఇతను పబ్స్ ఇటు పార్టీస్ కండక్ట్ చేస్తాడు, ఇతను డ్రగ్స్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఇతను అలాగే లాస్ట్ 2 years నుంచి వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. రిపీటెడ్ కన్జ్యూమర్గా గుర్తించారు. కాబట్టి ఇతను తీసుకోవడమే కాకుండా ఇతని పార్టీస్కి, ఇతని
ఇండియన్ పబ్స్కి ఏమైనా సప్లై చేస్తున్నాడా అనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఇతనే కాకుండా మధురాజు అనే ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన ఓనర్ను కూడా గుర్తించారు. సో ఇతనికి హైదరాబాద్లో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇతను ఫ్రెండ్స్తో కలిసి ఆ డ్రగ్స్ సేవిస్తున్నట్లు కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. సో ఇతనితో పాటు ఇంకా చైన్ ఇంకేమైనా ఉందా ఏంటి అనే యాంగిల్లో గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇటు గౌతమ్, వరుణ్ అలాగే షరీఫ్ వీళ్ళు ముగ్గురు హైదరాబాద్ అలాగే విజయవాడకు వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురి సెల్ ఫోన్ డేటా అంతా తీసుకొని ఎవరెవరు ఉన్నారనే అంశాలన్నిటి కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దీంట్లో మొత్తం 30 మంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ దానిలో కొంతమందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు. వాళ్ళందరినీ విచారణకు పిలిచి వాళ్ళందరినీ విచారించనున్నారు. ముందుగా వాళ్ళు విచారణకు వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రగ్ టెస్టులు చేస్తారు. పాజిటివ్ వచ్చినట్లయితే కోర్టు అనుమతి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలా, రిమాండ్ చేయాలి. ఒకవేళ ఇటు ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం రిపీటెడ్ కన్జ్యూమర్ అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే రీసెంట్గా 1-2 టైమ్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారు. వాళ్ళు ఇంకెవరికైనా సప్లై చేశారా అని విచారించి అలాగే వాళ్ళందరినీ ఫ్యామిలీ సమక్షంలో వాళ్ళకు అటు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళకు కూడా అలవాటు చేయడం లేకపోతే వేరే వాళ్ళకు కూడా సప్లై చేస్తేనైతే పక్కాగా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని ఇటు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి గుర్తించిన 30 మందిలో చాలా మంది రియల్టర్స్ ఉన్నారు, పబ్ ఓనర్స్ ఉన్నారు, అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన ఓనర్లు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ నెక్స్ట్ నార్సింగ్ పిఎస్కి విచారణకు అటెండ్ అవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చాము. వాళ్ళ త్వరలో విచారణకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ టెస్టులు చేసిన తర్వాత వీళ్ళని విచారణ చేస్తామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. అనిల్.